హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బెల్లం పొంగలి. ఈ బెల్లం పొంగలిని ఒక్కో ప్రాంతాన్ని బట్టి పరమాన్నమని, బెల్లన్నమని అంటారు. ఈ పొంగలిలో నేను చూపించే పొడి వేసి చూడండి, రుచి అమృతంలా ఉంటుంది. నేను చెప్పే కొలతల్లో చేస్తే అసలు పాలు విరగకుండా, అన్నం గట్టిపడకుండా రోజంతా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో నిదానంగా దూరగా వేయించుకోవాలి. అప్పుడే పప్పు లోపలి వరకు వేగడంతో పాటు టేస్ట్ బాగుంటుంది. ఈ పెసరపప్పు ఇలా రంగు మారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యము, పెసరపప్పు రెండింటిని 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పల్లీలు లోపలి వరకు వేగాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ నువ్వులు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఇలా రంగు మారి చిటపటలాడుతున్నప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వేయించిన పల్లీలు, నువ్వులు చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొంగల్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 కప్పుల పాలు, 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం ఉన్న పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో నీళ్లు, పాలు పోసుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఒకసారి అన్నాన్ని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు పొంగొస్తున్నప్పుడు మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. పొంగలి చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ముద్ద బెల్లం తీసుకోవాలి. ఇది చూడ్డానికి ఇలా డార్క్ కలర్లో ఉంటుంది. దీనిని మనం డైరెక్ట్గా పాలల్లో వేసినా కూడా పాలనేవి విరగవు. అన్నం బాగా ఉడికి ఇలా పాలు, నీళ్లు రెండు ఇంకిపోయి అన్నం అనేది దగ్గర పడుతుంది. అన్నం, పప్పు రెండు కూడా ఇలా 90% కుక్ అవ్వాలి. ఇలా రెండు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అన్నంలో బాగా కరిగేదాకా గరిటెతో కలుపుకోండి. బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోవాలి. నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్ పొంగలి తయారవుతుంది. బెల్లం వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం అన్నంతో బాగా కలిసిపోయి ఇలా దగ్గర పడ్డాక మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు, నువ్వుల పొడిని 2 స్పూన్లు ఇందులో వేసుకోవాలి. పొడి వేసాక అన్నంలో బాగా కలిసేదాకా గరిటెతో బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. పల్లీలు, నువ్వుల పొడి వల్లనే పొంగలి టేస్ట్ అనేది అమృతంలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు ఉప్పు వేస్తే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చివరగా ఫ్లేవర్ కోసము 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి అన్నాన్ని ఒకసారి గరిటెతో బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి అవి కలర్ మారాక మనం చేసిన అన్నంలో వేస్తే అమృతం లాంటి బెల్లం పొంగలి తయారైపోతుంది. మీరు ఈ పండగకి బెల్లం పొంగలి చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ పొంగలి నచ్చిందా? అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.